హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహర్ కలెక్టివ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. దానికోసం కొంచెం పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక దాంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కలుపుకొని అల్లం కూడా ఫ్రెష్గా వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మాడకుండా కలుపుకోవాలి. అల్లం మంచిగా వేగాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లేదా నాటుకోడి కూర వేసుకోవాలి. నాటుకోడి కూర వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి పైన మూత పెట్టి దాని మీద కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే సిమ్లో ఉడుకుతుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లోపల నుండి మంచిగా ఉప్పు కారాలు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని దాని మీద వాటర్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మాడకుండా కలుపుకోవాలి. Little problems, we could solve them. Try another, but I know you got one. There's no hurry. చికెన్ ఒక 50% ఉడికాక కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. This feels like time is making fun of me. Taking away at the walls and I can barely breathe. This might be my only chance to leave. Let's not miss this opportunity. Leave in with me. ఆయిల్ పైకి తేలాక మంచిగా ఇట్లా వాటర్ ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు దీనిలో వచ్చిన ఎగ్స్ వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే అందులోనే కలిసిపోతాయని ఇప్పుడు వాటర్ పోసాక అందులో పైన వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా మసాలా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి.
వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి This might సబ్స్క్రైబ్ be చేసుకోండి. my only తప్పకుండా chance ట్రై to చేయండి. leave. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Let's not miss this opportunity. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.